పరమ తండ్రి, మహోన్నతుడ, మహిమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఒక ఉదయకాల సమయంలో తండ్రి, మీ ప్రియ బిడ్డలు, మా ఆత్మీయులు, సహోదరులతో కలిసి మీ విలువైనటువంటి మాటలను మేమందరం వినటానికి సిద్ధపడి ఉన్నాము నాయన. కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా అందరి బ్రతుకులను సరిదిద్దుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింప చేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మా అందరితో ఉండి ముందుండి నడిపింపు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర శుభాది వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనము ఆలోచిద్దాం. దేవుని కొరకు నీవు వదులుకున్నది ఏంటి అని కొన్ని మాటలు, విలువైనటువంటి మాటలు, దేవుని మాటలను మనము పరీక్షిద్దాం. అందరూ మీ బైబిళ్లను విప్పి ప్రతి మాటను అలాగో ఉన్నదో లేదో అని పరీక్షించి ఆ మాటల ప్రకారంగా మన యొక్క బ్రతుకులు, మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయనేది మనము పరీక్షించుకునే సమయం ఆసన్నమైనది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని కొరకు నీవు వదులుకున్నది ఏంటి అని మనం ప్రశ్న వేసుకోగలిగితే, మరి కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము. కీర్తనల గ్రంథము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. దావీదు గారి కీర్తన, దావీదు గారి మాటలు, దావీదు గారి కాలానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో సమాజాన్ని చూసి వ్రాస్తున్నటువంటి మాటలే ఇవి. ఏంటి ఆ మాటలు అంటే, దేవా నన్ను రక్షింపుము, దేవా నన్ను రక్షింపుము. ఎందుకంటే భక్తి గలవారు లేకపోయిరి. భక్తి గలవాళ్ళు ఎవరు లేరంట దావీదు గారి కాలానికి. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా అప్పటికే గతించిపోయారంట ఆ కాలానికే. ఈ మాట రాయబడినది క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం. 1000 సంవత్సరాల క్రితమే విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయారంట. భక్తి గలవారు లేకుండా పోయారంట. ఇలాంటి పరిస్థితుల మధ్య యెహోవా, దేవా నీవు నన్ను రక్షింపుము అని అంటున్నాడు. చూడండి, నువ్వు నన్ను రక్షింపుము అని అంటున్నాడు. బాగా గమనించగలిగితే ఇప్పటికీ సమాజం ఇలాగే ఉన్నది. ఇప్పటికి కూడా సమాజము ఇలాగే ఉన్నది. ఎలా ఉన్నదని చెప్పగలమంటారా? 2వ వచనంలో చెప్తున్నాడు దావీదు గారు. 2వ వచనంలో చెప్తున్నాడు. సమాజాన్ని బాగా పరిశీలించినటువంటి దావీదు గారు 2వ వచనంలో చెప్తున్నాడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు. అందరూ ఎలా ఉన్నారంట? ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చికములాడు పెదవులతో పలుకుదురు. అందరూ మోసంతోనే ఉన్నారంటండి. మోసకరమైనటువంటి మాటలు పలకటానికి పెదవులను కూడా రెడీగా పెట్టుకుని ఉన్నారంట. ఇచ్చికప్పు మాటలు, గిట్టనటువంటి మాటలు, అన్ని మోసం చేసేటటువంటి మాటలు. ఏ కాలానికి? దావీదు గారి కాలానికే పరిస్థితులు ఇలా ఉన్నాయంట. అంటే ప్రతి నోరు, అందరూ అంటే ప్రతి నోరు అబద్ధంతో నిండిపోయిందంట. ప్రతి నోరు, మ్యాక్సిమము ప్రతి నోరు అబద్ధంతో నిండిపోయింది. ప్రతి హృదయము కూడా వ్యాధితో బాధపడుతుంది కదా. అలాగే అసలు ఏమంటున్నాడు చూడండి, ఇచ్చికములాడు పెదవులతో పలుకుదురు అని అంటున్నాడు. ఇక చెప్పాలి అంటే విశ్వాసులు కూడా లేరంట. అందరూ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు చూసారండి. దావీదు గారి యొక్క మాట్లాడినటువంటి మాట క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం. అయితే 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభులు వారు వచ్చారు. 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభులు వారు వచ్చారు. ప్రభులు వారు వచ్చిన తర్వాత దావీదు గారు ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో అదే మాట ప్రభులు వారు కూడా మాట్లాడతాడు. బాగా పరిశీలించగలిగితే లూకా సువార్త బాగా గమనించాలి. దావీదు గారి యొక్క పరిస్థితిని, సమాజపు పరిస్థితిని చూసినటువంటి దావీదు గారి మాటలు ప్రభు నోట కూడా వచ్చినాయి. చూడండి అదే మాటలు. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. 8వ వచనం. ఆయన వారిని త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను, ఈ పదాన్ని మీరు గమనించాలి, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
బాగా గమనించండి. దావీదు గారు ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ప్రభుల వారు కూడా 1000 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం 1000 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి ఎలా ఉన్నాయండి. మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. మరి దావీదు గారు ఏమన్నాడు? అసలు విశ్వాసులే లేరు అన్నాడు, విశ్వాసులే గతించిపోయారు అన్నాడు. ఒకవేళ ఉన్నారు అని, ఒకవేళ విశ్వాసులు ఉన్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే, ఆ విశ్వాసుల్లో ఏముండదంటే అసలు విశ్వాసమే లేదంట. ప్రభుల వారి మాటలు దావీదు గారి మాటలకి కాలానుగుణంగా మనం పరిశీలించగలిగితే మనుషులు ఏ మార్పులు ఏమి లేవు. ప్రతి నోట అబద్ధాలే ఉన్నాయి. ఏమంటే ప్రతి ఒక్క హృదయం మోసంతోనే నిండిపోయినది, కపటంతోనే నిండిపోయినది. అందరూ అబద్ధాలతో నిండిపోయి ఉన్నారు, విశ్వాసులు గతించిపోయారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నీ భక్తుడైనటువంటి నన్ను నీవే రక్షించాలి ప్రభువా. దావీదు గారి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. యెహోవా దేవా నన్ను రక్షింపుము. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, సమాజపు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అన్నాడు. నేటి కాలపు ప్రభుల వారు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. విశ్వాసులు గతించిపోయారని అంట. నిజంగా 1000 ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట ప్రభుల వారు వచ్చి 1000 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమాత్రం మార్పులేం కనిపించట్లేదు, మనుషుల్లో ఏమాత్రము మార్పులేం కనిపించట్లేదు. గతించిపోయారు అప్పటికే. ఇంకా అసలు ప్రభుల వారు మళ్ళా రెండో రాకడ వచ్చినప్పటికి భవిష్యత్తు చెప్పినటువంటి మాట కూడా, ఈ భూమి అంతమయ్యేటప్పుడు కూడా నిజంగా విశ్వాసులు ఎవరు ఉండరంట. ఉన్నా కూడా వాళ్ళలో ఎవరు ఏముండదంటే విశ్వాసం అనేది ఉండదు అని చెప్పేసి మరి బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్ ఎలా చెప్తుంది మరి మనమందరం ఎవరు? మరి బాగా గమనించాలి కదా. మరి మనమందరం ఎవరు? మరి విశ్వాసం కాదా? అంతే కదా. అసలు ఈ భూమి అంతమయ్యేంత వరకు మనిషి కుమారుడు భూమి మీదకి మరలా వచ్చేటప్పటికి చూసినా కూడా విశ్వాసులు ఉంటారంట. ఆ విశ్వాసంలో విశ్వాసం ఉండదంట. మరి ఉన్న వారు ఎవరు? ఈ ఉన్న వారిలో ఉందేంటి అంటే, యేసు ప్రభుల వారు ఏమన్నా తప్పుగా ఏమన్నా ఆలోచించి చెప్పాడా? ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కదా. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి సృష్టికర్త కదా. ఆయన ఏమన్నా తప్పుగా ఏమన్నా చెప్తాడా? దావీదు గారు తప్పు చెప్పాడంటే ఒక అర్థం ఉందేమో మరి ఆ కాలానికి. అలా చూస్తున్నా కూడా దావీదు గారి కాల పరిస్థితులు అలాగ ఉన్నాయని చక్కగా రికార్డు రాయబడింది. ప్రభుల వారు వచ్చి మళ్ళీ ఈ లోకం అంతేటప్పటికీ కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. విశ్వాసులు ఉండరు. ఉన్న విశ్వాసులు ఏముండదు, విశ్వాసం అనేది ఉండదు. మనం అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, బాప్తిస్మం తీసుకున్నాము కదా, క్రైస్తవులు అనుకోవచ్చు, బాప్తిస్మం తీసుకున్నాము కదా, మారు మనసు పొందాము కదా, మందిరానికి వెళుతున్నాము కదా, పాటలు పాడుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాము కదా, కానుకలు ఇస్తున్నాము కదా, మనం కాకపోతే ఇంకెవరు విశ్వాసులు అని చెప్పేసి ఒకవేళ మనం అనుకుంటే మాత్రం బాప్తిస్మము అనేది కేవలం తొలి అడుగు మాత్రమే. బాప్తిస్మం మాత్రమే తొలి అడుగు. బాప్తిస్మంతో మనం మెట్లను ఎక్కిసినట్టు కాదు అది. బాప్తిస్మంతో విశ్వాసములో పరిపూర్ణ స్థితికి మనం వెళ్ళిపోయినట్టు కాదని బైబిల్ తెలియజేస్తోంది. బాప్తిస్మము మాత్రమే తొలి అడుగు కాదు. బాప్తిసానికి ముందే కొన్ని అడుగులు వేయాలి మనం. అర్థమవుతలేదు మీకు పాయింట్? కనుక ఇంకా ప్రారంభపు అడుగులో పెట్టడానికే నిర్ణయాలు తీసుకోలేదేమో మరి మనం. బాప్తిసం మాత్రమే తొలి అడుగు కాదు. అసలైన తొలి అడుగు ఏది మరి? అసలు ఆ తొలి అడుగులోనికి పెట్టడానికి మనం సరైన నిర్ణయాలు తీసుకోలేదేమో ఈ మాటలను బట్టి, ప్రభుల వారు చెప్పిన మాటలను బట్టి, దావీదు గారు చెప్పినటువంటి మాటలను బట్టి ఇంకా ఆ ప్రారంభపు అడుగులోనికి పెట్టడానికి నిర్ణయాలే తీసుకోలేదేమో క్రైస్తవ సమాజం అని మనం ఒకవేళ ఆలోచించగలిగితే నిజంగా ప్రభుల వారు ఇలాగ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త బాగా ఆలోచించాలి. బాప్తిస్మము మాత్రమే తొలి అడుగు కాదు, ఫస్ట్ స్టెప్ కాదు. బాప్తిసానికి ముందు కూడా మన యొక్క పరిస్థితుల్లో నిర్ణయాలు కొన్ని బైబిల్ ప్రకారంగా ఉండాలి. చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఇప్పుడు ప్రభుల వారిని అడుగుదాం. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము. మనమేమో చక్కగా బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాము కదా, మందిరానికి వెళుతున్నాం కదా అని చెప్పేసి ఇది మనము ప్రారంభించాం కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభుల వారి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. 16వ అధ్యాయము 21వ వచనం. 16వ అధ్యాయము
21వ వచనము చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రభువుల వారు చెప్పిన మాటలకి మన బ్రతుకులకి అసలు ఎంత వ్యత్యాసం ఉందో చాలా జాగ్రత్తగా చూద్దాం. 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమట లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. సందర్భం ఏంటి? ప్రభువుల వారు సిలువ ఘట్టానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఆ ముందు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. జరగబోయే పరిస్థితులను ముందుగానే తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? మనం నమ్మినటువంటి ప్రభుని ఈ లోకంలో ఉన్నటువంటి వారు సిలువ వేసేటటువంటి గడియలో జరుగుతున్నటువంటి సందర్భం. ఏంటి ఆ సందర్భం అంటే చెప్తున్నాడు చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేములోనికి నేను వెళతాను. యెరూషలేములోనికి వెళ్ళటమే కాదు, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొందుతాను. ఫీచర్ చెప్పేస్తున్నాడు జరగబోయేది. పొందుతాను, చంపబడతాను, 3వ దినమున తిరిగి లేస్తాను ఉందండి. 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. శిష్యులందరూ కూర్చోబెట్టి తెలియచేస్తున్నాడు. యెరూషలేముకి నేను వెళ్ళిపోతాను, ప్రధానుల చేతను అధికారుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొందుతాను, కొట్టబడతాను, సిలువ ఎక్కుతాను, మరణిస్తాను, 3వ దినమున తిరిగి లేస్తాను అని మొదలు పెడుతున్నాడంట. మొదలు పెట్టగా శిష్యులందరూ వింటున్నారు అని మొదలు పెట్టగా 22వ వచనంలో ఏం జరుగుతుందని చూడండి. ఇలా మొదలు పెట్టగా శిష్యులకు చెప్తాడు. ఇలా మొదలు పెట్టగా ఏమండి, వెంటనే పేతురు గారు రియాక్ట్ అవుతున్నాడు. ఏమని? పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు జరగకూడదు అంటున్నాడు. అది నీకు ఎన్నడూను కలగదని ప్రభువును గద్దించాడంట. గద్దించాడు. చూసారండి? అంటే ఏం జరగకూడదని ఆయన అంటే నీకు శ్రమ రాకూడదు, మరణం రాకూడదు, హింసలు రాకూడదు, అది నీకు అసలు జరగకూడదు, నీ జీవితంలో ఇంకెప్పుడు రాకూడదు అన్నాడు. రాకూడదని చెప్తున్నాడు, రాకూడదని అంటున్నాడు. అదే కదండి జరుగుతున్న సందర్భం ఏంటి? నేను యెరూషలేముకి వెళ్తాను, పెద్దల చేతను ప్రధాన అధికారుల చేతను శాస్త్రుల చేతను సిలువ వేయబడతాను, హింసలు పొందుతాను, చంపబడతాను, ఇదిగో మీరందరూ గమనించాలి, ముందుగానే మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి మొదలుపెట్టి చెప్తున్నాడు. నేను తిరిగి మళ్ళీ లేస్తాను, ఇదే జరుగుద్ది అనగానే పేతురు గారు వెంటనే రియాక్ట్ అయ్యి అది మీకు జరగకూడదు అంటున్నాడు. అసలు ఆ శ్రమే రాకూడదు, ఆ ఒత్తిడే నీకు జరగకూడదు, ఆ హింసలు నువ్వు పొందకూడదు కదా, ఆ హింసలు నువ్వు పొందకూడదు అని ఒక ఆలోచన వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. ఏమండి దీనికి ప్రభులు వారు ఏమన్నారు చూశారండి? వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? అసలు శ్రమే రాకూడదు అంటున్నాడండి కదా, శ్రమే రాకూడదు అంటున్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు చూడండి, బాగా గమనించాలి. బాప్తిస్మము మాత్రమే తొలి అడుగు కాదు. బాగా గమనించాలి మీరు. బాప్తిస్మం మాత్రమే తొలి అడుగు అనుకుంటే క్రైస్తవులు రిస్కులో పడ్డట్టే, అనాలోచనగా ఉన్నట్టే. బాప్తిస్మం అనేది తొలి అడుగు అని ఎవరు చెప్పారు? కానీ ప్రభువులు అడిగితే ప్రభువులు వారు చెప్తున్నాడు బాప్తిస్మం అనేది తొలి అడుగు కాదు. మరి ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు పేతురు గారు అన్నాడు కదండి, పేతురు గారు ఈ శ్రమ రాకూడదు అన్నాడు కదా, ఈ హింసలు నీకు కలగకూడదు అన్నాడు కదా, ఏమండి ఆ ఒత్తిడి నీకు జరగకూడదు అన్నాడు, ఆ మరణమే నీకు అసలు దూరం అగును కాక అన్నాడు కదా. వెంటనే ప్రభువుల వారు ఏం మాట్లాడాడంటే 24వ వచనంలో చూడండి. ఇప్పుడు 24వ వచనంలో బాగా గమనించాలి మీరు. బైబిల్కి కనెక్ట్ అయిపోవాలి, బైబిల్కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, బైబిల్ ప్రకారంగా శిష్యులు అంటే ఎవరు? పరిశుద్ధులు, సంఘం. అర్థమవుతుంది కదండి. చీకట్లోంచి పిలువబడిన వెలుగులోనికి పిలువబడిన ప్రతి ఒక్కరు శిష్యులే. అప్పుడు యేసు సంఘంను చూసి చెప్తున్నాడు, ఆనాటి శిష్యులను చెప్తున్నాడు, ఏమండి ఈనాటి సంఘమును ఉద్దేశించి చెప్తున్నాడు. బాగా చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇంకా బాప్తిజం గురించి కాదు, బాప్తిజం వచ్చిన తర్వాత తీసుకునేది. అదవుతుంది మీకు పాయింట్. బాప్తిజం అనేది వచ్చి వాక్యం విని మారు మనసు పొంది బాప్తిజం తీసుకునేది అనేది, ప్రభువుని విశ్వసించేది అనేది తర్వాత నెక్స్ట్ స్టెప్.
తొలి అడుగు కంటే ముందే నీకంటూ ఒక ఆలోచన ఉండాలి ప్రభువుల వారి పట్ల. ఏంటి ఆలోచన? అప్పుడు అంటున్నాడు, క్లియర్గా చెప్తున్నాడండి, క్లియర్గా ఓపెన్ చేశాడు చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా కావచ్చు, యూదులు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఇశ్రాయేలులు కావచ్చు, పొట్టువారు కావచ్చు, పొడుగువారు కావచ్చు, ఏ దేశం వాళ్ళైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. దేవుడు నిజంగా ఈ కండిషన్ మీకు తెలియట్లేదు. బాప్తిసం తొలి అడిగి కాదు. ఎవడైనాను నన్ను వెంబడింప కోరాలని అనుకుంటున్నారా? ప్రభువును ఫాలో అవ్వాలనుకుంటున్నారా? ప్రభువులో నడవాలనుకుంటున్నారా? బాప్తిసం అనే సెకండ్ థింగ్. ప్రభువులో వెంబడించాలి, ప్రభువుతో గడపాలి, ప్రభువుని నేను ఫాలో అవ్వాలి, ప్రభువుని మాదిరిగా పెట్టుకుని బ్రతకాలని ఎవరైనా కోరితే, ఆశపడితే, వెంబడింపు కోరిన ఎడల ఫస్ట్ స్టెప్ ఒకటి ఉందండి. వెంబడింపు కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అసలు ఫస్ట్ ఫండమెంటల్ ఇది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువులోకి నేను రావాలి అని ఒకవేళ అనుకుంటే వాళ్ళకి చెప్పాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది. నన్ను నువ్వు వెంబడింపాలని కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, పేతురు నువ్వు నాకే శ్రమలు అన్నావు కదా, నాకే మరణం అన్నావు కదా, నాకే హింసలు అన్నావు కదా, నా ఒక్కడికే హింసలు కాదు, నా ఒక్కడికే మరణం కాదు, నా ఒక్కడికే ఇగో ఈ పిడిగుద్దులు కాదు, ఇదిగో మీ అందరికీ కూడా నీకు కూడా ఒక సిలువ ఉంది. నీకు కూడా ఒక సిలువ అంటే శ్రమలకు చిహ్నం. అది నీకు కూడా ఒక సిలువ ఉంది కదా, నువ్వు కూడా శ్రమ పడాలి. నా ఒక్కడికి అనుకుంటున్నావేమో, పొరపాటు పడుతున్నావేమో, జాగ్రత్త. నన్ను నువ్వు వెంబడింపకోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలని. చూడండి, ఈ కండిషన్కి అగ్రి అయితేనే నెక్స్ట్ స్టెప్ బాప్తిస్మం. అర్థమవుతలేదు మీకు పాయింట్? నేను భూమి మీదకి మరలా మనుష్య కుమారుడు ఈ లోకానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఇగో విశ్వాసమును కనుగొనునా అంటే నిజంగా ఈ పరిస్థితిలో చూడండి, బాప్తిస్మం అందరూ బాప్తిస్మము అని అడుగుతున్నారే తప్ప, బాప్తిస్మం తీసుకున్న తర్వాత రెగ్యులర్గా మందిరానికి వెళుతున్నారని ఆ ఒక్కటే చూస్తున్నామే తప్ప, కానీ బాప్తిసానికి ముందే, మందిరానికి ముందే, వాక్యాన్ని వినటానికి ముందే ప్రభువుని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఒక విషయం తెలియాలి. నీవు నన్ను వెంబడించుకోవాలనుకుంటున్నావు ఎవరైనా? అయితే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీకంటే ఒక సిలువ ఉంది, నాకే మరణం అనుకుంటున్నావేమో, నాకే శ్రమలు అనుకుంటున్నావేమో, నాకే గుద్దులు అనుకుంటున్నావేమో, నాకే అవమానాలు అనుకుంటున్నావేమో, నీకు కూడా ఉంది పేతురు. ఇప్పుడు ప్రతి శిష్యులందరికీ తెలియచేస్తున్నాడు, నీకు కూడా శ్రమలు ఉన్నాయని అంటున్నాడు. ఈ శ్రమ నా ఒక్కడికి అని నువ్వు దిగులు చెందకు, నా ఒక్కడికే నువ్వు దిగులు చెంది నా చేయబట్టుకుంటున్నావేమో. అదే జరిగింది చూడండి. తర్వాత అయినా కూడా నా ఒక్కడికే నువ్వు దిగులు చెందుతున్నావేమో, నన్ను వెంబడిస్తున్న మీరందరికీ ఇవన్నీ తగినవే అని అర్థం. ఇవన్నీ తగినవే అని అంటున్నాడండి. ఈ శ్రమ, ఈ సంఖ్యలు, ఈ కొరడా దెబ్బలు, ఈ యొక్క పిడిగుద్దులు, ఎదురుగారికి చెప్తున్నాడు, అన్న శిష్యులు చెప్తున్నాడు, ఈ పిడిగుద్దులు నాకు మాత్రమే కాదు, నన్ను వెంబడిస్తానని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఇప్పుడు అనుభవించాల్సిందే. ఇది అనుభవించాల్సిందే. నన్ను వెంబడింపగోరిన ఎడలా అప్పుడు నీవు నన్ను వెంబడించవలను. అర్థమవుతుందండి? బాప్తిసం ఒకటే తొలి అడుగు కాదు. బాప్తిసానికి ముందే ప్రభువులు వారు చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎవడైనా ప్రభువును వెంబడించాలనుకుంటే ఫస్ట్ తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే చంపుకోవాలి, తన్ను తాను వదులుకోవాలి. చంపుకోవటం అంటే వదులుకోవటం, ఉపేక్షించుకోవటం అంటే చంపుకోవటం. ఆత్మీయ ఉల్లాసానికి అడ్డుగా ఉన్న ప్రతి దానిని వదులుకోవాలి. అర్థమవుతలేదు? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయ జీవితంలో ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయంలో నీకు ఏది అడ్డుగా ఉన్నా ఆ అడ్డుగా ఉన్న ప్రతి దానిని వదులుకోవడమే ప్రభువుని వెంబడించడం. అది అర్థం కావాలి మనకి. నిజంగా అడ్డుగా ఉన్న ప్రతిదీ వదిలేసుకోవాలండి. అందుకే ఇగో ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నువ్వేం వదులుకున్నావు, అదే అడుగుతున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో ఎంతోమంది ఉన్నారు,
ఎంతోమంది ఉన్నా ప్రభుల వారు మనవల్నే ఎందుకు పిలిచాడంటే ఆయనను వెంబడిస్తావని, ఆయనకు శిష్యులుగా ఉంటావని, ఆయనకు శిష్యరికం చేస్తావని. బాగా గమనించాలి. ఏమంటే ఈ ప్రభువు మనల్ని నేర్చుకోవటానికి మాత్రమే కాదు, ఆయన మనల్ని పిలిచింది ఆయన వెంబడించడానికి. ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎడల కొన్ని వదులుకోవాలి. నా ఒక్కడికే శ్రమ అనుకుంటున్నావేమో, నువ్వు కూడా శ్రమలు పడాలి. ఆ యొక్క శ్రమలు పడటానికి నువ్వు శిష్యరికం చేయాలి. వస్తావా? నెక్స్ట్ స్టెప్ అప్పుడు బాప్తిస్మం. అదే అడుగుతున్నాడు అండి, చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆయన బ్రతుకు విధానాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏమంటే చూపించటానికి ఆయనకి ఇప్పుడు ఎవరు కావాలి? శిష్యులు కావాలంట. యేసు ప్రభుల వారు ఎలా బ్రతికారో ఆ యొక్క బ్రతుకును మన బ్రతుకులో ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి ఆయనకి ఇప్పుడు శిష్యులు కావాలి, వెంబడించే వాళ్ళు కావాలి, వదిలేసుకునే వాళ్ళు కావాలి, ఉపేక్షించుకునే వాళ్ళు కావాలి. పేతురు గారితో అంటున్నాడు, పేతురు నాకొక్కడితో అనుకుంటున్నావేమో, నువ్వు దిగులు పడుతున్నావేమో, నువ్వు కూడా దిగులు పడాలి. నీకంటూ ఒక శ్రమ ఉంది, నాకంటూ ఒక శ్రమ ఉంది, నీకుంది. అందరికీ తన సిలువ అంటూ ఒకటి ఉంది. తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను వదిలేసుకోవాలి, తన్ను తాను శిక్షించుకోవాలి అని ఎంత చక్కగా చెప్తున్నాడు. మరి ఇప్పుడు ప్రభుల వారు మరి తన్ను తాను మరి ఏం వదిలేసుకున్నాడు? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు నువ్వు వదులుకున్నది ఏంటి అని అడుగుతున్నాడండి. 3:16 చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఏమర్థం అవుతుంది? మన కొరకు ఆయన ప్రాణాలు వదిలేశాడు. వదులుకున్నాడా లేదా? మన కొరకు ప్రభుల వారు ప్రాణాలు వదిలేడు. కన్న తండ్రి తన తనయుణ్ణి ప్రపంచానికి దానంగా పడేశాడు. అంతే కదండి. బలిగా అర్పించాడు, త్యాగ గనిగా మార్చాడు. కన్న తండ్రి అంటున్నాడు, ఇదిగో నా తనయుణ్ణి నేను వదిలేసుకున్నాను. ఇప్పుడు ప్రభుల వారు అంటున్నాడు, నేను ఈ ప్రపంచ మానవాళికి నేను ప్రాణాన్ని పెట్టి ప్రాణాలు వదిలేశాను. ప్రభు కొరకు నువ్వేం వదులుకున్నావు? నేను డైరెక్ట్గా అడుగుతున్నాడండి. ప్రభుల వారు సూటిగా అడుగుతున్నాడు. నువ్వు నన్ను వెంబడింపాలని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు వెంబడింపాలని నువ్వు అనుకుంటే నా జీవితం నీకు మాదిరి కావాలి, నా బ్రతుకు నీకు ఒక మాదిరి కావాలి. నా బ్రతుకు ఈ ప్రపంచ మానవాళి కోసం నేను వదిలేశాను. నా కోసం నువ్వేం వదిలేస్తున్నావు? నా కోసం నువ్వేం వదులుతున్నావు అని అడుగుతున్నాడండి. నేను ప్రాణమే పెట్టా. అదే ఉంది కదండి, నేను ప్రాణమే పెట్టాను. అదే మళ్ళీ చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమే పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని నువ్వు తెలుసుకున్నాము. అర్థమైపోయింది, ప్రేమ తెలిసిపోయింది మనకి. తెలుసుకున్న నీవు, అర్థం చేసుకున్న నువ్వు, ప్రభువుని వెంబడింప ఘోరాలైన ఆలోచన చేసిన నువ్వేం వదులుకున్నావు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వేం వదులుకున్నావు? నేనేం వదులుకున్నాను? నేనేం ఉపేక్షించుకున్నాను? నువ్వేం ఉపేక్షించుకున్నావు అని డైరెక్ట్గా ప్రభుల వారు అడుగుతున్నాడు. చూడండి. కన్న తండ్రి కోసం, ఈ ప్రపంచ మానవాళి కోసం నేను ప్రాణం పెట్టాను. నువ్వేం వదులుకున్నావు? దేవుని కొరకు నువ్వు వదులుకున్నది ఏంటి అని అంటున్నాడండి. నిజంగా మనమైతే ఏం వదులుకోమండి. మనం ఏం వదులుకోం. నిజంగా చెప్పాలంటే మనం ఏమి వదులుకోం. కానీ పాత నిబంధనలో ఒక ఆయన తన మానసిక ఉల్లాసాన్ని వదులుకున్నాడు. అప్పటికి ఇంకా గ్రంథాలే లేవు, అప్పటికి ధర్మశాస్త్రమే లేదు. పాత నిబంధనలో ఒక వ్యక్తి తన మానసిక ఉల్లాసాన్ని వదులుకున్నాడు, తన నవ్వునే వదిలేసుకున్నాడు అండి దేవుని కోసం. జీవితంలో నవ్వు లేదు. కానీ జీవితంలో నవ్వు అంటే ఏమి లేదు. నవ్వు అంటే ఎవరు అనుకున్నారు? ఇస్సాక్ అండి 100 సంవత్సరాల వయసులో ఒక వృద్ధాప్యంలో లేక ఒక కుమారుడు పుడితే నిజంగా అబ్రహాం గారికి ఎంత ఆనందం అండి ఆ వయసులో. చెప్పండి, కరెక్టే కదండి? ఆ వయసులో లేక గర్భాన పుట్టినటువంటి కుమారుడు చూస్తే నవ్వు కాక ఇంకేముందండి? అలాంటి నవ్వును కూడా దేవుని కొరకు వదిలేశాడండి. మరి మనం ఏమైనా వదులుతున్నామా?
అలాంటి నవ్వును దేవుని కొరకు వదిలేశాడు. తన కుమారుడైన ఇస్సాకును వదిలేశాడండి. తన కుమారుడైన ఇస్సాకును వదిలేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము. పాత నిబంధనలో ప్రభువు రాకముందే, క్రీస్తు పూర్వమే, ధర్మశాస్త్రము రాకముందే తన యొక్క జీవితాన్ని, తన యొక్క ఉల్లాస ఆనందాన్ని వదిలేసుకున్నట్టుగా మన భక్తుడు కనిపిస్తున్నప్పుడు విశ్వాసానికి కర్తగా కనిపిస్తున్నటువంటి తండ్రిగా కనపడుతున్నటువంటి అబ్రహామును చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 2వ వచనం చూడండి. 22వ అధ్యాయము 2వ వచనం ఆదికాండము. బాగా చూడాలి. ఏముందంటే, అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, ఆ వయసులో ఇస్సాకు పుడితే ఆనందంగాక నవ్వుగాక ఇంకేముందండి? అలాంటి నవ్వుని నా కోసం వదలగలవా అని అడిగాడు. మళ్ళీ పుడతారో లేదు గ్యారంటీ లేదు. ఒక మాట చెప్పాలంటే, అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి ఒక ఆలోచన ఉంది. మనమైతే అబ్రహాం గారు ఎక్కడ, మనం ఎక్కడండి కదండి? బాగా గమనించాలి. నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి, నీకు ఏ టైంలో ఒక్కడిచ్చాడు? ఆ పదాలు మీరు గమనించాలి. ఏ టైంలో ఇచ్చాడు? వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు ఏటలో ఇస్తే చూసుకుని మురిసిపోయి ఆనందించి ఇతనే నా వారసుడని జీవితాంతం ఆనందించే వయసులో, ఆనందంలో, నవ్వులో మునిగిపోతున్న టైంలో ఆ నవ్వు నాకు కావాలని అడిగాడండి దేవుడు. వెంటనే వదులుకున్నాడండి. మారు మాట్లాడలేదు. మనమైతే లోకంలో ఆ గ్రామంలో నీకు తప్ప ఇంక ఏ ఇంట్లోనూ పిల్లలు లేరు అన్నట్టుగా పిల్లల్ని దాచేస్తా ఉంటాం. లోపల గదులు 3వ గదులు పెట్టేస్తారు. మళ్ళీ పుడతారో లేదో అన్నటువంటి పరిస్థితి. నిజంగా అబ్రహాం గారు ఒక్కసారి ఆలోచన చేస్తుంటే పరిస్థితి ఏంటంటే, నవ్వును వదిలేసుకున్నాడు. అందుకే పదాలు అలా రాశాడు. నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు. ప్రేమను వదిలేశాడు, నవ్వును వదిలేశాడు, బంధాన్ని వదిలేశాడు, కుమారుని వదిలేశాడు. ఆ యొక్క టైంలో మానసిక ఉల్లాసాన్ని దేవుడికి సమర్పించేశాడండి. పాత నిబంధనలోనే 12వ వచనం చూడండి. 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుమో, అతని నేమియు చేయకుమో, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక. ఆ పదాలు చూడండి. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నా కొరకు నీవు వెనుదీయలేదు గనుక. ఉన్నట్టుగా రాయబడినటువంటి గ్రంథం చూడండి. వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడనని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నాకు నువ్వు ఎలా కనపడుతున్నావో తెలుసా అబ్రహాము? నీవు నీ నవ్వుని వదిలేసావు, నా కోసం నీ ఆనందాన్ని వదిలేసావు, నీ యొక్క మానసిక ఉల్లాసాన్ని వదిలేసేవే. నిజంగా పాత నిబంధనలో తన యొక్క జీవితాన్ని, ఆనందాన్ని, నవ్వుని దేవునికి త్యాగంగా వదిలేసాడండి పాత నిబంధనలోనే. మరి మనమే వదిలేస్తున్నాం? ప్రపంచ మానవాళి కోసం ప్రభు ప్రాణాలు వదిలేశాడు. ఇప్పుడు అదే అడుగుతున్నాడు, దేవుని కొరకు నువ్వు వదులుతున్నదేంటి? ప్రభుల వారు రియల్ హీరోగా నిలబడ్డాడు. ప్రపంచ మానవాళి కోసం నేను ప్రాణాలు వదిలేశాను. ఓల్డ్ టెస్టిమెంట్ లో అబ్రహాం గారు తన యొక్క జీవితాన్నే వదిలేశాడు, నవ్వుని. ఇక ఆనందం అంటే ఏం లేదు. ఇక నవ్వునే వదిలేశాడు, సమర్పించేసుకున్నాడు. ఉపేక్షించుకోవటం అంటే వదిలేయటం, సమర్పించుకోవటం, నచ్చిన దాన్ని చంపుకోవటం, అది దేవుని కోసం వదిలేయటం పాత నిబంధనలు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తులు సమస్తాన్ని వదిలేసినట్టుగా బైబిల్లో ఉంటుంది. క్రొత్త నిబంధనలు కొన్ని మాటలు కూడా చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. 28వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందరూ విడిచిపెట్టి వచ్చేస్తున్నారండి, మనం మాత్రం ఏది విడిచిపెట్టలేదు కదా. నవ్వునే వదిలేశాడు పాత నిబంధనలో, జీవితాన్ని సమర్పించేసుకున్నాడు. మనం మాత్రం సమర్పించింది ఏం కనిపించట్లేదు.
ఇక అపోస్తుల విషయంలోకి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి, ఇదిగో మేము సమస్తమును, పదాలు చూడండి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. దేవుని కోసం నువ్వేం విడిచిపెట్టావు? ఏం వదిలేసావు? నీ ఆత్మీయ జీవితంలో అడ్డుగా ఉన్నదాన్ని ఏమైనా వదిలేసావా? ఇంకో మాట కూడా చూద్దాం. లోకస్వార్త 5వ అధ్యాయం, లోకస్వార్త 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం అపోస్తుల గురించినటువంటి మాటలు. 5వ అధ్యాయం 11వ వచనం, వారు దోణిలెక్కి దరికి చేర్చి ఏమండి చూసారండి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే జరిగిందండి. ప్రభువులు వారు పిలవటము, సమస్తమును విడిచిపెట్టడం వెంటనే జరుగుతుంది. చూడండి 28వ వచనం కూడా చూడండి. 28వ వచనం కూడా చూడండి. ఇక్కడ సుంకపు పెట్టి మీద కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. 25:28, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. బైబిల్ అంతా ఇలా ఉంది. సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడించాను అని ఉంది. పౌలు గారి గురించి కూడా ఒక మంచి మాట ఉంది చూడండి. ఆయన అపోస్తలుడే కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 11వ వచనం. నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలోను పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ఆ పదం చూడండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. సమస్తమును నష్టపరుచుకున్నాడు. మరి దేవుని కోసం మనం వదులుకున్నదేంటి? దేవుని కోసం మనం సమర్పించిందేంటి? దేవుని కోసం మనం ఉపేక్షించుకున్నదేంటి? దేవుని కోసం మనం ఆ శిలువ శ్రమలు పడినదేంటి? బాగా ఆలోచించాలండి. వాళ్ళు వలలను వదిలేశారు. పిలిచిన వెంటనే ఉంది కదండి. వెంటనే వలలను వదిలేశారు. ఏమండి, ఆస్తులను వదిలేశారు, వ్యాపారం వదిలేశారు, వెంటనే వెంబడించేశారు. దేవుని కోసం అలా వదిలేసుకుని వచ్చేసారండి. అంటే ప్రారంభపు అడుగే ప్రభువులో వాళ్ళకి బలంగా పడింది. చూడండి, ప్రారంభపు అడుగే, తొలి అడుగే ప్రభువులో బలంగా పడింది. ఆ తర్వాత వచ్చి బాప్తీసాలు తీసుకున్నారు. బాప్తిజం అనేది తొలి అడుగు కాదు. తొలి అడుగుకు ముందే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు ఎవడైనా కావచ్చు, చిన్నవాడా, పెద్దవాడా, బాల్యమా, యవనమా, వృద్ధాప్యమా, ఏమంటే అన్యుడా, గ్రీసు దేశస్థుడా, పరాయవాడా, సొంతవాడా, ఏమీ లేదండి. ఎవడైనా కావచ్చు. ప్రభువులో నువ్వు వెంబడించాలనుకుంటే శిలువ శ్రమలు ప్రభువులు వారు ఏ రీతిగా పడ్డాడు. పేతురు, నా ఒక్కడికే శ్రమ అనుకుంటున్నావేమో, నువ్వు కూడా శ్రమ పడాలి. ఇదిగో పక్కనున్న నువ్వు పడాలి. ఇలా పడటానికి నాకు ఎవరు కావాలి? శిష్యులు కావాలి. దానికోసం నువ్వు ఏం వదులుకొని వచ్చావు? శిష్యులు అంటున్నారు, మేము సమస్తాన్ని వలలను వదిలేసి వచ్చామయ్యా, ఆస్తులను వదిలేసి వచ్చేసామయ్యా, ఇండ్లను వదిలేసి వచ్చామయ్యా, ఏమంటే పడినటువంటి చేపలను అమ్ముకున్నటువంటిది ఏంటి? వ్యాపారాన్ని కూడా వదిలేసి వచ్చేసారు. అది కొత్త నిబంధనలో మారుమోగిపోతున్నారు. మరి ఓల్డ్ టెస్టిమెంట్ లో అబ్రహాం గారు, అప్పటికి ఇంకా బైబిలే రాని కాలంలో అబ్రహాం గారు అయితే తన యొక్క జీవితాన్నే, తన గర్భాన్ని పుట్టినటువంటి తనయుడైనటువంటి ఆ వయసులో ఆ నవ్వు తప్ప ఇంకేముంటుందండి? ఆ బిడ్డను చూస్తే ఆ నవ్వును సమర్పించేసాడు. ఆ నవ్వునే సమర్పించుకున్నాడు. ఆ నవ్వును వదిలేశాడు. సమర్పించుకున్నాడు, చంపివేసుకున్నాడు. బైబిల్ మొత్తం ఇలాగా ఉంది. మరి మనమే దేవుని కొరకు నువ్వు వదులుకున్నదేంటి? ఇప్పుడు మనము క్రైస్తవుడు అని చెప్పుకున్నటువంటి నువ్వు ఏం వదులుకోవాలి? పాత నిబంధనలో వదులుకున్న వారిని చూసాం, క్రొత్త నిబంధనలో అపోస్తులను చూసాం. మరి ఈనాటి క్రైస్తవుల్లో మరి వదులుకున్నదేంటి? ఏం వదులుకోవాలి? సమస్తాన్ని వదులుకోమని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు సమస్తాన్ని వదులుకోమని ఏం చెప్పట్లేదు. ఆనాడు ప్రారంభపు బేస్ వేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు వదిలేసుకున్నారు. ఇప్పుడు నువ్వు సమస్తాన్ని వదిలేసుకుని వెంబడిస్తానంటే ఎవడు రాడు. ఇప్పుడు నువ్వు వదులుకోవాల్సింది ఏంటంటే, బాగా గమనించాలి, దేవుని పనికి ఏదైతే ఆటంకం కలిగిస్తుందో,
బాగా గమనించాలి. దేవుని పనికి ఏదైతే ఆటంకం కలిగిస్తుందో అది నువ్వు వదిలేసుకోవాలి. అప్పుడు నువ్వు ప్రభువుని వెంబడించినట్టు. దేవునికి నీకు దూరం చేసేది ఏదైతే ఉందో అది నువ్వు వదులుకోవాలి. దేవునికి నీకు దూరం చేసేది ఏది? ఇప్పుడున్న పరిస్థితిలో మొబైల్ కంటే ఇంకేమైనా వదులుకునేది ఏమైనా ఉందా? నిజం చెప్పాలి, మొబైల్ను వదిలేసేవంటే నువ్వు ప్రభు కోసం ఇక నువ్వు చంపేసినట్టే దాన్ని. పక్కనున్నటువంటి పిల్లలలో వదిలేస్తారేమో, మర్చిపోతారో లేదో తెలియదు కానీ, ఏమండి బ్యాగులు మర్చిపోతారో లేదో తెలియదు కానీ ఫోన్ మాత్రం మర్చిపోరండి. దాని గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్ తీసుకున్నారా, ఇంకేదన్నా చెప్పు, అవి తీసుకున్నారా, మర్చిపోయారా పెట్టుకోండి, అవి మర్చిపోతారేమో కానీ ఫోన్ గురించి చెప్పాలంత అవసరం లేదు. అంటే దేవునికి నీకు దూరం చేసేది ఇప్పుడున్న పరిస్థితులు ఏది కనిపిస్తుంది మనకి? మొబైల్ కనిపిస్తుంది. సమస్తాన్ని నువ్వేం వదులుకోమని ఏం చెప్పట్లేదు బాబు, దాన్ని ఇప్పుడే వదులుకో. అసలు దేవునికి నీకు దూరంగా ఉన్నదాన్ని వదులుకో. దేవుని పనికి ఏదైతే ఆటంకం కలిగిస్తుందో అది ఎవరో చెప్పవసలు, నీకే తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరికి వారికే తెలుసు. దేవుని పనికి ఆటంకం కలిగించేది ఏదో ఎవరికో వాళ్ళకే తెలుస్తుంది. అది నువ్వు వదులుకోవాలంటున్నాడు. అది వదులుకున్న రోజు నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు తీసుకో బాప్తిస్మం, అప్పుడు తీసుకో మారు మనసు, అప్పుడు రా రక్షణలోనికి. దీంట్లో ఎవడైనాను అని ఉందా లేదండి? బాప్తిస్మం తీసుకుని మందిరానికి వెళ్ళిపోతున్నాం కదా, ఏమిటి పాటలు పాడుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, మళ్ళీ వస్తున్నాం కదా, మళ్ళీ సండే కదా ఏమంటే అని అనుకుంటున్నాం అంటే ఎంత పొరపాటు పడుతున్నావు ఒకసారి మీరు గమనించాలి. పేతురుతో అంటున్నాడు, పేతురు నా ఒక్కడికే శ్రమ అని చెప్పేసి నువ్వు దిగులు పడుతున్నావు కదా. కాదు. నువ్వు శ్రమ పడాలి, నేను శ్రమ పడాలి. ఈ ప్రపంచ మానవాళ్ళు అందరూ శ్రమ పడతానని, శిష్యరికం జాయిన్ అవుతానని అంటేనే నువ్వు నన్ను వచ్చి వెంబడించేసి. ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? నేను నీకు మాదిరి అన్నాడు, మీకు నేను మాదిరి ఉంచిపోయినట్టున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము బాగా గమనించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. దేవుని కోసం వదులుకున్నది ఏంటో నీకు గమనించాలి. ఏం వదులుకోగలుగుతున్నావు? అబ్రహాం అయితే నవ్వును వదిలేశాడు, అపోస్తలులు అయితే వలలను వదిలేశారు, వ్యాపారాన్ని వదిలేశారు, ఆస్తులను వదిలేశారు. ఏమండి సమస్తమును పెంటగా దూరంగా చేసుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మరి నువ్వు నేనే వదిలేసావు? ఏమన్నా వదిలేసావండి? మీరు చెప్పండి, ఏమన్నా వదిలేసావండి దేవుని కోసం? ఏమీ వదలమండి, ఏమీ వదలం. ఇలా వదిలేసిన వాళ్ళని చదువుకోండి, ఆనందపడతామే తప్ప ఏం వదలం మనం. దేవునికి దూరం చేసేది ఏదో నీకు తెలుసు. 24 గంటల్లో నీకు ఇచ్చిన 24 గంటల్లో, నీకు ఇచ్చిన 60 సంవత్సరాల్లో, నీకు ఇచ్చిన 24 గంటల్లో నువ్వు ప్రతిరోజు నువ్వు బ్రతుకుతున్న అవర్స్లో దేవుని కోసం నువ్వు ఎంత ఇస్తున్నావు, నీ కోసం ఎంత చేస్తున్నావు, దేవుని కోసం ఇచ్చుటలో నీకు అడ్డుపడుతున్నది ఏంటో దాన్ని వదిలేను. అప్పుడే నువ్వు అబ్రహాం గారికి కుమారుడు అవుతావు. అందుకే ఏమంటే ఈ పొట్టి చెక్క విషయంలో కూడా ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు. చూసారా? ఏ వదిలేనోడు, వెంబడించినటువంటి వాడు ఎలా అబ్రహాము కుమారుడు అవుతాడు? మీరు చెప్పండి. ఇతడును. మరి నువ్వు నేను కూడా అబ్రహాము కుమారులు అవ్వాలి అంటే, విశ్వాసకు తండ్రికి కుమారులు అవ్వాలి అంటే నిజంగా మనం వదిలేసుకున్నది ఏంటి? దేవుడికి మనకు అడ్డుగా ఉన్నది ఏంటో ఏదో ఉండే ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. పైన జరుగుతున్న సందర్భం చక్కగా ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు చూడండి. 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు, పైన ఇండికేషన్ ఇచ్చాడు. నీవు నన్ను వెంబడించాలని కోరుకుంటున్నావా? అయితే శ్రమలు ఉన్నాయి. నాకులాగా శ్రమ పడాలి, నాకులాగా అవమానాలు పడాలి, నాకులాగా నిందలు పడాలి, నాకులాగా పిడుగుతులు గుద్దుతారు, నాకులాగా నేను ఏ తప్పు చేయకపోయినా నిందలు ఎలా వేశారో నీకు కూడా ఇదే జరుగుద్ది. నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ మీద నిందలేస్తారు. అలా నువ్వు అగ్రి అయితే నువ్వు నన్ను వచ్చి వెంబడించు, అప్పుడు తీసుకో బాప్తిస్మం అన్నాడు. 25లోకి వచ్చేసరికి తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. అమ్మో ఈ రిస్క్ అయితే మన వల్ల కాదు అనుకుంటావా? రేపు చేస్తావు నువ్వు అన్నాడు. నీ ప్రాణమును బతుకుంటే ఏడైనా హ్యాపీగా బతికొచ్చు అని ఈ రిస్కులు మనకెందుకు అనుకుంటున్నావా? ఆఫ్టర్ డెత్ అనేది ఒకటి ఉంది కదా. ఆ డెత్ తర్వాత నీ ప్రాణాన్ని నీవు రక్షించుకోలేవు. ఏమర్థమవుతుందండి క్రైస్తవ సమాజానికి? యేసు ప్రభులు వారంటే
బాప్తిసం తీసుకున్నాం, రొట్టెలో పాలు పొందులు పొందేసాం అనుకుని సమరపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆగిపోయే మనం, ఇది తొలి అడుగు కాదు, ఇది ప్రారంభపు అడుగు కాదు. బాప్తిసానికి ముందే యేసు ప్రభుల వారు ఒక హెచ్చరికను జారీ చేశాడు కదండి. హెచ్చరికను జారీ చేశాడు. ఎవడైనా నన్ను వెంబడింపకోరాలి అనుకుంటే ముందు ఈ యొక్క కండిషన్స్ తెలియాలన్నట్టు. ఎంత బాగుందో చూడండి. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొను వదిలేసుకోవటానికి ఇష్టం లేదు కదా నీవు. నీకు దూరంగా ఉన్నవి, అడ్డుగా ఉన్నవి నువ్వు వదిలేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా. అయితే నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. వదులుకోలేవా? ఉదయం లేగిస్తే నాతో నీకు అవసరం కదా, ఉదయం లేగిస్తే ఆ డే అంతా నా తండ్రితోనే అవసరం కదా మీకు. ఏం వదులుకున్నారు మరి అని అడుగుతున్నాడు చూడండి ప్రభు. పోగొట్టుకొనను నా నిమిత్తము అన్నది చూడండి. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు, వదిలేసేవాడు, తగ్గించుకునేవాడు, పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఏమంటే ప్రారంభంలోనే చెప్పేసేసాడండి. దాన్ని దక్కించుకొనును. చూసారు, ఇంకా బాప్తిసం దగ్గరికి ఎవరు రాలేదు. ఇంకా ఎంత మంచి మాటలు చూడండి. బాగా గమనించాలి. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ముందు మనల్ని మనం జయించడం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, మనల్ని మనం జయించడం నేర్చుకోవాలి. 2, బాధకు అప్పగింపబడిన ఓదార్పు లేకపోయినా ఓర్పుతో ఎదురు చూడాలి ప్రభు దయ కొరకు. అది నువ్వు వదిలేసుకోవటం, అది నువ్వు ఎదురు చూడటం, అది నువ్వు సమర్పించుకోవటం ప్రభువుని. ఇవి మీకు అర్థం కావాలి. అప్పుడు వాడు బాధలకు అప్పగింపబడిన ఏమిటి ఓదార్పు నీకు దొరకదు. అయినప్పటికీ కూడా నువ్వు ప్రభు కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. ఆయన దయ కొరకు అది నువ్వు సమర్పించుకోవటం, అది నువ్వు అప్పగించుకోవటం. క్రీస్తును వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి మనము చేయాల్సింది ఒక్కటే, దేనినైనా వదులుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. దేనినైనా అంటే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్నది ఏదైనా నువ్వు వదిలేసుకోవాలండి. ఏదైనా, అది మనుషుల రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఏదైనా దేనినైనా. అందుకే సమస్తము అన్నాడు. సమస్తంలో దేనినైనా అర్థం. మీరు ప్రతిదీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు బాగా గమనించండి. ఏ ప్రాబ్లం వచ్చినా అది మనుషుల గురించి కానీ, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది మీరు బాగా గమనించండి. మందిరానికి రావటం ఆగిపోతారు. ఆ రోజు ప్రార్థన చేసుకోవటం ఆపేస్తారు. ఆ రోజు వాక్యం చదవటం ఆపేస్తారు. ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు అడ్డును ఎదిరించలేకపోతున్నావు నువ్వు? ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఇదేనా నువ్వు ప్రభువులో ఎదుగుతుంది? ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది అని ఆ రోజు పేతురుని అడుగుతున్నాడు. ఆ రోజు పేతురు గారు కూడా ప్రారంభ స్టేజ్లో చేయబట్టును ఆపాడు. ఇక పేతురు గారికి నీకు తేడా ఉంది ప్రారంభ స్టేజ్ని చూస్తే. సమస్తమును అని అంటే దేన్నైనా వదులుకోవటానికి నువ్వు సిద్ధపడాలండి ప్రభువు కోసం. మరి ప్రభు అప్పర్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని వదిలేడు. నేనేమి సమస్తాన్ని వదలమంటలేదే, నాకు నీకు అడ్డుగా ఉన్నది ఏంటో దాన్ని వదిలేయి అంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి ఎవరైతే అడ్డుపడుతున్నారో అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టు. ప్రభు కంటే ఎక్కువేం కాదు, వాక్యం కంటే ఎక్కువేం కాదు, ఆత్మలు రక్షించే వాక్యం కంటే ఎక్కువేం కాదండి. అంతే కదండి, రక్షించేది వాక్యం. అలాంటి వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టి నువ్వు దిగులు పడితే ప్రాణం పెట్టిన దానికి అర్థం లేకుండా పోతుంది. చూడండి, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక ఇదిగో మీరు ఆ ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొని కోరుతున్నాము. ఇదిగో మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ప్రాణం పెట్టే అంత స్టేజ్కి వెళ్ళాలంట. లేకపోతే నీ ప్రాణాలు పోగొట్టుకోవాలని పరిస్థితి ఏర్పడుద్ది అంటున్నాడు. 16:25 అదే చెప్పాడు. నీ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుద్ది అంటున్నాడు. చూసారా, నన్ను నువ్వు వెంబడింపకోరాలనుకుంటే, క్రీస్తును వెంబడిస్తున్నానని చెప్పుకున్నటువంటి మనము చేయాల్సింది ఒకటే, దేన్నైనా వదులుకోవటానికి సిద్ధపడాలి. నీ ఆత్మీయ జీవితంలో ఏది అడ్డుగా ఉందో దాన్ని వదిలే. దీనివల్ల నేను ఎదగలేకపోతున్నానని చెప్పి ఒక లిస్ట్ రాసుకోండి. నీ ఆత్మీయ జీవితంలో ఏదో అడ్డుగా ఉందో అడ్డులన్నీ లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ అన్నిటిని వదిలేసి ఒక్కొక్కటి టిక్ కొట్టి దేవుని కోసం నేను ఇవన్నీ వదిలేసానని చెప్పు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. ఎందుకంటే పాత నిబంధనలో అబ్రహాం గారు నవ్వును వదిలేశాడు, మానసిక ఉల్లాసాన్ని వదిలేశాడు దేవుని కోసం. అపోస్తులు వాళ్ళ యొక్క వ్యాపారాలను వదిలేశారు, వృత్తిని వదిలేశారు, వలలను వదిలేశారు, సమస్తాన్ని వదిలేశారు. చివరికి వారి తల్లిదండ్రులు కుటుంబాలను కూడా వదిలేసి వచ్చారండి.
మరి మనం ఏం వదులుతున్నాం? ప్రభులు వారు ప్రాణాన్ని వదిలేశారు. మరి క్రైస్తవ జీవితంలోనికి అడుగుపెట్టినటువంటి మనము ఏం వదులుకున్నాం మీరు చెప్పండి. ఏమంటే మేము బాప్తిసం తీసుకున్నామండి తగ్గి అంటారా? బాప్తిసం అనేది అసలు తొలి అడిగే కాదు, అది ప్రారంభపు అడిగే కాదు. బాప్తిజానికి ముందే చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ మాట రాసే టయానికి యేసు ప్రభుల వారు సిలువ మరణం జరిగిందా? జరగలేదు. జరిగిందంటే నిజంగా సువార్త వెళ్ళిపోయినట్టే. కానీ జరగక ముందు జరిగింది కాబట్టి అప్పుడే ఏమైనా ఇండికేషన్ ఇచ్చేసాడు. ఇదిగో సిలువ మరణానికి వెళ్లే ముందు చెప్తున్నా, నన్ను నువ్వు వెంబడించాలనుకుంటే నా శ్రమను చూసి నువ్వు బాధపడొద్దు, నువ్వు కూడా శ్రమ పడటం, అదే నువ్వు నన్ను వెంబడించు. దేవుని కొరకు నువ్వు వదులుకున్నదేంటి? ఇంకా అడ్డు నీ ఛేదించలేకపోతున్నావేమో, ఇంకా భయపడుతున్నావేమో, ఆ అడ్డులే నీకు భయంగా ఉన్నాయేమో. ఆ భయాన్ని నువ్వు ఛేదించుకొని రావాలి. ఆ భయం దాటితే నీకు భక్తి మొదలవుద్ది. భయభక్తి బాగా ఆలోచించాలి. ఎందుకో తెలుసా లోకంలో ఎవరికి లేని ధన్యత ఇదిగో ఈరోజు మనకు దొరికింది. ధన్యత మనకు దొరికింది. మీరేదో లైట్ తీసుకోవద్దు ఈ విషయాలు మాత్రం. నిజంగా ఈ విషయాలు మాత్రం పొరపాటు కూడా లైట్గా మాత్రం తీసుకోవద్దు. ఎవరికి తెలియదు ఈ సీక్రెట్స్. దేవుడు మనకి ఇచ్చేసాడు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టడమే మన యొక్క మహా అదృష్టం అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకు తెలుసా? ఈ అదృష్టం ఎవరికి లేదు. ఒక వచనాన్ని చూద్దాం, చివరిగా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, దేవుని కొరకు నువ్వు వదిలేసుకున్నది ఏంటి? వదిలేసుకున్న వాళ్ళ లిస్ట్ చెప్తున్నాడు. చూసారు నిజంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, బాగా చూడాలి. నిజంగా పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఒకసారి చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూడండి. ఏంటంట ఆ పిలుపును ఒకసారి చూస్తే దాని కింద కంటిన్యూషన్ చెప్తున్నాడు చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏమండి మీకు అర్థం కావాలండి ఈ పాయింట్. లోకంలో ఎవరెవరు ఉన్నారంట? జ్ఞానులు అనే వాళ్ళు ఉన్నారంట. ఏమంటే జ్ఞానులు అనే వారు ఉన్నారంట, గనులు ఉన్నారంటండి బాబు. వాళ్ళకండి బాబు గనులు అంటారు. వాళ్ళకండి బాబు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంటే చూసారా? ఇది అర్థమైతే దేవుని వదలరండి మీరు. చూసారా? జ్ఞానులు ఉన్నారు, గనులు ఉన్నారు, గొప్ప వంశం ఉందండి బాబు. అమ్మో, ఊరంతా వాళ్ళది బలగం అంటారు అప్పుడప్పుడు తెలుసా? ఏమంటే నిజం కదండి. గొప్ప వంశమే ఉందంట. వంశం ఉన్నవారైనను అనేకులు పిలవబడలేదు. గాని సహోదరుడా, నిన్ను పిలిచాను ఎందుకో తెలుసా? నువ్వు నాకు శిష్యుడిగా ఉంటావని. నిజంగా ఎంత గొప్ప మాట. నీవు నాకు శిష్యుడిగా ఉంటావని. మరి నేను నీకోసం, నువ్వు నాకు శిష్యుడిగా ఉండటానికి నేను ప్రాణం పెట్టా. మరి నువ్వు నా కోసం ఏం పెడుతున్నావు? నువ్వు సమస్తాన్ని వదిలేదని అవసరం లేదు. ఇదిగో నీ కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకో, కానీ నీ కుటుంబానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని నువ్వు తొలగించుకో, ఛేదించుకో, చంపుకో, వదిలేసుకో, విడిచిపెట్టుకో. అప్పుడే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నాకు సమర్పించినట్టు. ఏం వదులుకున్నావు చెప్పండి? దేవుని కొరకు నువ్వు వదులుకున్నదేంటి? ఏమి వదలాలి. ఎందుకు వదలాలి తెలుసా? ప్రభువా, లోకంలో ఎంతో మంది గనులుంటే నేను నచ్చానా? లోకంలో ఎంతో మంది జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటే నేను నచ్చానా? ఎక్కడో కింద పడి ఉన్నటువంటి నన్ను, ఎక్కడో పెంట కుప్పలో ఉన్నటువంటి నన్ను లేపి ఈరోజు మందిరంలో, సంఘంలో ఆ ముత్యాల కన్నా విలువైనటువంటి పగడాల కన్నా ఏమండి గొప్పదైనటువంటి ఈ యొక్క మాటలను నాకు సమర్పించావా? నాకు అందించావా? నాకు ఈరోజు ఎంత అర్థమవుతుందా? మనోనేత్రాల గుడ్డితనాన్ని తొలగించేసి ఈ యొక్క మానసిక ఆనందాన్ని, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నాకు ఇంత రుచిని అందించింది నీవే కదా. మరి నువ్వు దేవుని కోసం నువ్వు వదిలేసుకున్నది ఏంటని అడుగుతుందండి బైబిల్. ఆలోచించండి. గనులకు లేదు ఈ అదృష్టం. మనమేమో అమాయకంగా ఇగో లోకంలో ఎవరో బాగా సంపాదించినటువంటి వారిని, బాగా అప్పర్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళని చూసి కుళ్ళుకుంటున్నాం. అయ్యో పాపం, వాళ్ళు పేదవాళ్ళు, దేవుని చేత పిలువబడనటువంటి వారు. కానీ ఏమంటుంది చూడండి, ఎంత చక్కగా ఉంది చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని నేను ఎలా పిలిచానో మీకు అర్థం కావాలి. ఎవరిలో నుండి పిలిచానో అర్థం కావాలి. లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందిలో జ్ఞానులు ఉన్నారు.
ఆ కోట్ల మందిలో గనులు ఉన్నారు. ఆ గనుల్లో పైగా ఏమంటే చాలా గొప్ప వంశము ఉన్నటువంటి వాళ్ళు, పాకిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరికి లేదయ్యా, ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. ఏ స్టార్కి అందని పిలుపు, ఏమంటే ఏ వంశానికి అందని పిలుపు, ఏ గనులకు అందని పిలుపు, ఏ జ్ఞానులకు అందనటువంటి పిలుపు నీకొచ్చింది కదా. ఆ పిలుపు, ఆ పిలిచిన వాడు ప్రాణం పెట్టినటువంటి వాడు, ఆ పిలిచినటువంటి వాడు మహోన్నతుడు, ఆ పిలిచినటువంటి వాడు సర్వలోకానికి అధిపతి. అలాంటి ఆయన పిలిస్తే, ఇదిగో పిలిచి నేను ప్రాణం పెట్టాను కదా మీకోసం, నువ్వు నా కోసం ఒక్కటన్నా వదలవు. నీ ఆత్మీయ జీవితంలో ఏదేదో కొర్రీసుకొని ఉన్నట్టు, ఏదో అడ్డుగా కొన్ని ఉన్నట్టు వాటిని నువ్వు ఛేదించుకుని నువ్వు నా దగ్గరికి రాలేవా? సమస్తాన్ని నేను వదలమని నేను అంటలేదు నాయన. ఇదిగో పాత నిబంధనలో అబ్రహాం గారు మానసిక ఉల్లాసాన్ని, నవ్వును వదిలేశాడే, అపోస్తులు సమస్తాన్ని వదిలేశారే. నీకు నాకు అడ్డుగా ఉన్నదాన్ని ఈరోజు నువ్వు వదిలేయగలవా? అడుగుతున్నాడండి నిజంగా. అప్పుడే దాని మారు మనసుకు అర్థం ఉంటుంది, అప్పుడే బాప్తిసానికి అర్థం ఉంటుంది, అప్పుడే పరిశుద్ధాత్మ వరము నీలోకి వచ్చాడని ఒక ముద్ర అనేది వేయబడుతుందండి. ముద్రకు అర్థం ఉంటుంది. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి అయ్యా. లోకంలో గొప్పవారిని నేను పిలువబడలేదు, కానీ మీరు 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 నేను నువ్వు నేను నేను మనందరినీ పిలిచాడంటే నిజంగా మనల్ని ప్రేమించాడు. ప్రేమని దేవుని వాళ్ళ ఒక్కసారి మీరు గమనించాలి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:2. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు, ఇప్పుడు మిమ్మల్ని పిలిచాం కదా, ఈ పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా, పిలిచిన వాడు ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతంగా ఉన్నాడు. బాగా గమనించాలి. పిలిచిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. ఏమంటే పిలిచిన ఆయన ఎలా నడుచుకున్నాడు? దీర్ఘశాంతంతో నడుచుకున్నాడు, సంపూర్ణ వినయంతో నడుచుకున్నాడు, సాత్వికంతో నడుచుకున్నాడు కదండి. సాత్వికంతో నడుచుకున్నాడు. పిలిచిన పిలుపునకు తగినట్టుగా ఇప్పుడు మనం కూడా ఎలా నడుచుకోవాలంట? దీర్ఘశాంతంతో నడుచుకోవాలంట, ఏమంటే సాత్వికంతో నడుచుకోవాలంట, సంపూర్ణ వినయంతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పిలుపుకు తగినట్టుగా లైట్ తీసుకోవద్దు. ఎవరికి దొరకలేదు ఈ పిలుపు, అది మీ చాలా ఇంపార్టెంట్. గనులకు దొరకలేదు ఈ పిలుపు, ఏమండి పెద్ద పెద్ద మేధావులు అన్న వాళ్ళకి దొరకలేదు, కానీ మనకు దొరికింది కదా ఈ పిలుపు. ఈ పిలుపుకు తగినట్టుగా ఆయన అడుగుతుంది ఏంటి తెలుసా? ఏమండి సమస్తాన్ని ఏం అడగట్లేదండి, దీర్ఘశాంతంగా ఉండే. ఏ ప్రాబ్లం అయినా కూడా నువ్వు శాంతంగా ఉండవు, అన్ని నేను రెక్టిఫై చేస్తా. ఎంతో మంది నువ్వు తప్పు చేయకపోయినా కూడా నిన్ను అన్యాయంగా నిందలేస్తారు, అయినా నువ్వు ఓర్చుకో. ఎందుకంటే నీకు తీర్పు తీర్చడం నా పని కదా, నువ్వు కాదు కదా సెటిల్మెంట్ చేసేది. సాత్వికమైనటువంటి మనసుతో నువ్వు, సాత్వికమైనటువంటి మనస్సు ఎముకలకు జీవాన్ని కలుగజేస్తుందట. ఏమంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యం చదువుకోవాలి. బాడీలో ఎముకలు పుష్టిగా ఉండాలి అంటే కాల్షియం టాబ్లెట్లు కాదు, వాక్యం చదువుకుంటే బైబిల్ చెప్పిన టిప్స్, ఈ టిప్స్ ఎవరు ఫాలో అవ్వరు, ఇవి చదవరు. మీరు కాల్షియం టాబ్లెట్లు ఎన్నైనా ఎత్తారు. మత్సరము ఎముకలకు కుళ్ళు, సాత్వికమైనటువంటి మనస్సు ఎముకలకు జీవం, శక్తి, ఆత్మకు రక్షణ. నిజంగా ఎంత పిలుపుకు తగినట్టుగా అంటున్నాడు చూడండి. పిలుపుకు తగినట్టుగా మన బతుకులు ఉండాలంట. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. 2:11 చూడండి. 2:11 తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న, ఏమైనా పదాలు మీరు బాగా చూడాలి. తన రాజ్యానికి పిలిచాడు, తన మహిమకు పిలిచాడు. తన మహిమకు కీర్తి కలుగునట్లు కదండి, తన మహిమకు కీర్తి కలుగునట్లు పిలుచుచున్న
దేవునికి తగినట్టుగా. అమ్మో, ఎవరి ప్లేస్ లో పెట్టాడండి నిన్ను నన్ను? అంటే దేవుడు ఒక పక్క, నిన్ను ఒక పక్కన పెడితే ఇద్దరు ఈక్వల్ గా ఉండాలంట. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వానికి హెచ్చరించు. చూసారండి ఎలా ఉండాలంట? దేవునికి తగినట్టుగా. పిలిచిన ఆయన దేవుడు, నిన్ను పిలిచింది మామూలుగా అనామకుడు కాదు. ఏమంటే మీకు అర్థమవుతలేదు పాయింట్? ఏదైనా వెడ్డింగ్ కార్డు ఇచ్చారంటే ఎవరు పిలిచారు, ఎవరు వచ్చారని అడుగుతారు మీరు. ఓకే, ఇతను వస్తే వెళ్ళొచ్చులే, వాళ్ళ చేత పంపించడం ఏంటంటే అయితే మనం ఎందుకు వెళ్తామంటారు. కానీ పిలిచింది ఎవరు ఇక్కడ మనల్ని? దేవుడే పిలిచాడు. మరి పిలుపుకు తగినట్టుగా బ్రతుకుని మార్చుకోవా? ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్, పరలోకపు ఇన్విటేషన్, రాజ్యంలోనికి ఇన్వైట్ చేసే ఇన్విటేషన్, సంఘంలోనికి ఇన్వైట్ చేసే ఇన్విటేషన్ ఎవరికి రాలేదంట? గనులు కనే వాళ్ళకి లేదంటే ఇన్విటేషన్. నీకు నాకు వచ్చింది, మనందరికి వచ్చింది కదా. ఎంత నీట్గా చెప్తారు. పిలుపుకు తగ్గట్టుగా బ్రతుకు, పిలుపు తగ్గట్టుగా దీర్ఘశాంతం. ప్రపంచం ఒక పక్క మునిగిపోయిన నువ్వు మాత్రం దీర్ఘశాంతంగానే ఉండాలి. ఒక పక్క నీ చెయ్యి నరుకుని వెళ్ళిపోయినా కూడా కాలుతుందా రక్తం, పోనీ ఏం చేస్తాం అనుకోవాలి. అంతేనండి, దీర్ఘశాంతంతో కూడా. అదే ఎంత చక్కగా చెప్తాను చూడండి. పిలిచిన పిలుపునకు తగినట్టుగా, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించచ్చు. సంఘంలో హెచ్చరికలు జరగాలి, బతిమాలటాలు జరగకూడదు. అయ్యా రెండే మందిరానికి రండి అని బతిమాలమని చెప్పలేదు ఇక్కడ. హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. తండ్రి మన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. పిలుపుకు తగినట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా? పిలుపుకు తగినట్లుగా ఏమిటి పిలిచాడు ఆయన. ఇదిగో నాకొక్కడికే శ్రమ అనుకుంటున్నావేమో పేతురు, నాకొక్కడికే శ్రమ కాదు నాయన, నువ్వు కూడా శ్రమ పడాలి. నిన్ను కూడా పిలుచుకున్నాడు. ఇదిగో పిలిచిన వాడు దేవుడైతే, ఆ పిలిచినటువంటి దేవుణ్ణి పంపినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడైతే, కుమారుడు పరిశుద్ధుడైతే, ఇప్పుడు మనం కూడా దేనిలోకి వెళ్ళిపోవాలి? పరిశుద్ధులోకి వెళ్ళిపోవాలి. ఆయన ఈ సృష్టి కార్యక్రమాల నుండి శ్రమ పడుతూనే ఉన్నాడు తండ్రి. కుమారుడును శ్రమ పడుతున్నాడు. ఇదిగో మనం కూడా ఏం చేయాలి? సోమరవాళ్ళలాగా ఉండాలా? శ్రమ పడుతూనే ఉండాలి. చీమల్లాగా, సోమరులాగా ఎప్పుడు ఉండకూడదండి. సోమరి ఒకరోజు దరిద్రుడు అవుతాడండి. సోమరి అంటే ఒక రోజు కలుపుకున్నటువంటి అన్నం నోట్లో కూడా పెట్టుకోలేడంట. ఎవరైనా పెడితే బాగుండు అనుకుంటాడంట. బైబిల్లో మాటలు ఇవన్నీ. ఎవరైనా పెట్టి తినిపిస్తే బాగుండదంట. మరి ఆయన పశువుడే సంకనేసుకుని తినిపించడానికి. సోమరితనం వేస్టేజ్కి వెళ్ళిపోతుంది చూసారా? భోజనం దేవుడి యొక్క కష్టం నీ ప్లేట్లోకి వచ్చినా తినలేని పరిస్థితి. పిలుపుకు తగ్గినట్టుగా మన బ్రతుకులు ఉండాలంటున్నాడు. చివరిగా ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27-28 వచనాలు. చివరికి మాటలు చూసుకుందాం ఒక్కసారి బాగా గమనించాలి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను, పౌలు గారు అంటున్నాడు. ఇక నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళా నేను ఫిలిప్పీ పట్టణంలోకి నేను వస్తాను రాను నాకే తెలీదు. కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని చూచినను చూడకపోయినను రాకపోయినాను అంటే ఇక నేను మళ్ళీ ఈ లోకం నుంచి వెళ్ళిపోతానేమో, ఈ యొక్క దేహంలోంచి ఒక ఆత్మ నేను బయటికి వెళ్ళిపోతానేమో. మీరు ఏ విషయములోనైనాను ఎదిరించు వారికి బెదరక. చాలా మంది ఎదిరిస్తారు సత్యంలో ఉంటే. నిజంగా నువ్వు సత్యాన్ని నేర్చుకుంటే ఈ సత్యం నీ నోట్లో నుంచి మాట్లాడుతూనే ఉంటారండి బాబు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మాట్లాడినప్పుడు నేను బెదిరిస్తారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క మినిస్ట్రీలో మీరు ఏంటి కొత్తగా వచ్చి అంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మా పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడు, మా సేవకుడు ఎలా చెప్తున్నాడు, నువ్వేంటి ఎలా చెప్తున్నావు, ఎన్నో రకాలుగా నిన్ను బెదిరిస్తారు. అయినా నువ్వు బెదరాల్సిన అవసరమే లేదు. బెదరక అందరూ ఒక్క భావంతో ఉండాలి. వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రీతిగా స్వార్థను ప్రకటించిన ఒక్క భావంతో ఉండాలి. సంఘం అంతా స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు
ఏక మనస్సు కలవారై నిలిచి ఉన్న వారిని నేను మిమ్మల్ని గురించి వినులాగున, నేను మళ్ళా వినాలి. ఏక మనసుతో ఉన్నారు ఫిలిప్పి పట్టణం అని. వినులాగున ఈ పదం చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అంటున్నాడు చూడండి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ఏమంటే ఎంత గొప్ప మాట చూడండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు. చూసారా, బెదిరవా నువ్వు నాశనం అయిపోతావు. అందరికీ బెదరటమే కదండి ఈరోజు. అమ్మో ఈ వాక్యం చెప్తే ఏమన్నా అనుకుంటారేమో. దానిలో తప్పేముంది ఉన్నది. ఫిలిప్పీలో పట్టణస్థులకి ప్రభు ఇలా చెబుతున్నాడని చెప్పు. కొరింథీ పట్టణస్థులకు వాక్యం ఇలా చెప్పిందని చెప్పు. ప్రభు ఇలా మాట్లాడాడని చెప్పు. వారికి నువ్వు బెదిరేవనుకో, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ. బెదరకుండకపోతే వారు నాశనము, మీకు రక్షణ. బెదిరితే మీకు రక్షణయు కలుగుకున్నట్టు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఈ పిలుపుకు దేవుని వల్ల కలిగింది నాయన. ఇప్పుడు నువ్వు దీంట్లో ఈ వచనాన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది. క్రీస్తు సువార్తకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి అని ఇక్కడ చెప్పాడు. తెస్సలోని పత్రికలో దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని చెప్పాడు కదండి. దేవుడికి తగినట్టుగా నడుచుకోవాలని చెప్తున్నాడు కదండి. ఎఫెసీలోనేమో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకుంటే దీర్ఘశాంతంతో ఉంటాడు. ఎందుకంటే లోకం మొత్తం ఏమండి అబద్ధాలతో నిండిపోయింది, క్రూరంతో నిండిపోయింది, విచ్చలవిడితనంతో నిండిపోయింది, ఏమండి రకరకాల ఆలోచనతో నిండిపోయింది. అయినప్పటికీ కూడా సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్టుగా, జలప్రళయంలో నాశనం చేసినట్టుగా నాశనం చేయకోకుండా పేతురు గారి పత్రికల్లో మొదటి వర్తమానంలో విన్నట్టుగా దీర్ఘశాంతంతో ఎలా దేవుడు ఎదురు చూస్తున్నాడో అంత శాంతము పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనకు కూడా రావాలంటే ఇప్పుడు అది తండ్రి లక్షణం. ఏం వదులుకున్నాం మరి మనం? దేవుని కొరకు నువ్వు వదులుకున్నది ఏంటి? ప్రభువు పిలిచిన పిలుపునకు తగినట్టుగా ప్రవర్తించటం అంటే, ప్రభువు పిలిచిన పిలుపునకు తగినట్టుగా ప్రవర్తించటం అంటే ప్రభువు పనికి ఆటంకమైన ప్రతి దానిని విడిచిపెట్టే సిద్ధ మనసు కలిగి ఉండటమే ప్రభువుని వెంబడించడం. దేవుని కొరకు నువ్వు సమర్పించుకోవటం, వదులుకోవటం, చంపివేసుకోవటం, సమర్పించుకోవటం. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. పాత నిబంధనలో అబ్రహాం గారు తన యొక్క మానసిక ఆత్మీయ ఉల్లాసాన్ని వదిలేసేసాడు. అపోస్తులు సమస్తాన్ని వదిలేశారు, ఆస్తులను వదిలేశారు. దేవుడు ఈ కాలంలో నిజంగా మనల్ని సమస్తాన్ని వదిలేయమని చెప్పలేదు. ఏదైతే నీకు అడ్డుగా ఉన్నదో, ఏదైతే నీకు నాకు దూరం చేస్తుందో ఆ దూరం చేసేటటువంటి దాన్ని నాయన నువ్వు వదిలేసేసే. ఇదిగో లోకము అనేటటువంటి వారిలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ లేనటువంటి ఆహ్వానం నీకు వచ్చింది. నీ ఇంటిని డోర్ తీసాడు కదా, నీ హృదయానికి డోర్ తీసి తట్టాడు కదా. ఇదిగో అలాంటి తట్టినటువంటి వారిలో, పిలిచినటువంటి వారిలో నువ్వు ఉన్నావు కదా. నాకు నువ్వు ఇంపార్టెంట్. నువ్వు నాశనం అయిపోకూడదు. నువ్వు రక్షణలో ఉండాలి. రక్షణలో ఉండాలంటే నాకున్నటువంటి ధైర్యం నీకు ఉండాలి, నాకున్నటువంటి దీర్ఘశాంతం నీకు ఉండాలి, నాకున్నటువంటి ప్రేమ నీకు ఉండాలి. నేను బ్రతికినటువంటి ప్రవర్తన నువ్వు కూడా నడుచుకోవాలి. నా కుమారుడు ఎలా నడుచుకున్నాడో ఇదిగో నువ్వు కూడా అలా నడుచుకోవాలి. నా కుమారుని ప్రపంచానికి త్యాగం చేశాను. కుమారుడు వచ్చి అడిగాడు, నేను ఈ యొక్క ప్రపంచానికి ప్రాణాన్ని పెట్టాను, నువ్వు కూడా దేవుని కోసం ఇదిగో ఏం పెట్టగలుగుతున్నావు అని అడుగుతున్నాడు. వారి యొక్క స్థితిని బట్టి అందరూ సమర్పించుకుంటూనే వచ్చారు. మనం ఏం సమర్పించుకున్నాం? ఒక్కసారి ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే దేవునికి అడ్డుగా ఉన్నటువంటి దానిని ఏదో తొలగించుకోండి, దాన్ని జయించండి. దేవునికి లోబడండి. అపవాది వారి ఎదురు నుండి పారిపోవనంటాడు యాకోబు పత్రికలోనే. కనుక దేవుడికి లోబడినంత వరకు నువ్వు ఎదిరించే వారికి బెదిరిపోవటమే తప్ప లోబడితే బెదిరిపోయే పరిస్థితి నీ యొక్క జీవితంలో ఎప్పుడు రా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి ఇప్పుడు విన్నటువంటి మాటలను బట్టి మీరు పరీక్షించండి. దేవుని కొరకు నువ్వు వదులుకున్నది ఏంటి అని ఈరోజు నిన్ను డైరెక్ట్గా సూటిగా నన్ను ప్రశ్న వేస్తే, అబ్రహాం గారిని వేస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో రికార్డుగా కనిపిస్తుంది మనకి. అపోస్తులను అడిగితే రికార్డు కనిపిస్తుంది, మేము వదులుకున్నాము నాయన అని. ఈరోజు మనవల్ని అడిగితే ఏం వదులుకున్నాం చెప్పండి, ఏం వదులుకున్నాం మీరు చెప్పండి. ప్రార్థన ఎప్పుడు ఎగ్గొట్టాలని సాకులు చూస్తున్నటువంటి మనమా వదులుకునేది? మీరు చెప్పండి.
చిన్న చిన్న అనారోగ్యాలకి, చిన్న చిన్న ఫంక్షన్లకి బంధువులు వస్తే ఆగిపోయేటటువంటి మనమా అండి వదులుకుంటుంది దేవుని కొరకు? ఇక్కడ నువ్వు వదులుకుంటేనే రేపు నీకు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. లేదనుకుంటే రేపు పరలోకం కూడా రాదు. నా కోసం నువ్వు చాలా వదులుకున్నావు కనుక ఇగో లోకం పుట్టినది మొదలుకొని మీకోసం ఏర్పరచుకున్నటువంటి యొక్క రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. మత్తయి వార్తలో ఆలోచించండి. వదులుకున్న వాళ్ళకి మాత్రం రేపు ఖచ్చితంగా పరలోకం ఉంది. సమర్పించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పరలోకం ఉంది. ఏ వదులుకోలేక సమర్పించుకోలేక ఈ లోకంలోనే మగ్గిపోయేటటువంటి వారికి కూడా ఒక నరకం అనేటటువంటి గిఫ్ట్ ఉంది. నరకం అనే గిఫ్ట్లోకి పోయి నాశనం అయిపోతారో, రక్షణ అనేటటువంటి ఆనందంలోనికి రావటం కోసం అన్ని నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని, అది ఏ రూపంలోనే కావచ్చు, నేను అడ్డుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అపవాదం చేస్తూనే ఉంటుంది. ఆలోచించి వాటిని ఛేదించుకొని పరలోకమైన నిత్య జీవరాజ్యంలోనికి మీరు ప్రవేశించాలని వాక్యం తెలియజేస్తుంది. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు నా జీవితంలో నేను ఏదో ఒకటి వదులుకోవాలనేది ఒక లిస్టు తయారు చేసుకోండి. వాటన్నిటిని మెల్లమెల్లగా అన్నిటిని వదిలేసి సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగితేనే మనకు పరలోకం, లేకపోతే రా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. దైవమైనటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నేను ఇంత మంచి మాటలు, విలువైనటువంటి మాటలు, మీ గొప్ప మాటలు, మహత్తుగల మాటలు, లోకంలో ఎవరికి దొరకనటువంటి మాటలు, లోకంలో ఘనుల వారికి దొరకలేదు, జ్ఞానులకు దొరకలేదు, గొప్ప వంశాలుగా పిలువబడుతున్నటువంటి వారికి కూడా దొరకలేదు. నేను ఎక్కడో పేద కుటుంబంలో ఉన్నటువంటి మాకు నాయన, తినక ఉన్నటువంటి మా కుటుంబాలు మీరు ఆదరించి, కరుణించి, ప్రేమించి మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని, ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యాన్ని, జీవాహారాన్ని నిజంగా మా అందరి జీవితాల్లో ఈ రీతిగా నాయన పొందుపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చాలామంది తెలియకనైనా దిగులు పడుతూ, బాధపడుతూ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటున్నారు. కానీ మేము కూర్చుండట, లేచుట, మా నడక పడక పిలిచినటువంటి మీకు బాగా తెలిసిన ఆయన, ఒక అబ్రహాం గారు నాయన నిజంగా క్రీస్తు పూర్వమే తన యొక్క మానసిక ఉల్లాసాన్ని, నవ్వు అనేటటువంటి కుమారుని వదిలేసాడు తండ్రి, సమర్పించేసుకున్నాడు. మీకు బాగా నచ్చాడు ప్రభు. అందుకే స్నేహితుడు అని స్నేహం చేయటాన్ని మీరు ఇష్టపడ్డారు. నిజంగా మరి అపోస్తులు తండ్రి మీ ప్రియకుమారుని వెంబడించడానికి పిలిచిన వెంటనే వచ్చేసారు. నేను వలలను వదిలేశారు, ఆస్తులను వదిలేశారు, సంపదలను వదిలేశారు, కుటుంబాలను వదిలేశారు. మీరు మమ్మల్ని అడుగుతుంది తండ్రి, ఏ సంపదలు కాదు నాయన, మా సంపదల వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు నాయన, మా హృదయాలు కావాలి. మా హృదయాలలో, మీ హృదయాలలో నాయన, మా హృదయంలో మీకు చోటు లేకుండా అడ్డుపడుతున్నటువంటి సాతాను అడ్డు గోడలను తొలగించుకోవటానికి నాయన మీ సన్నిధి సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటే తండ్రి. ఎదిరించే వారికి బెదరకుండా మేము నమ్మకంగా బ్రతకగలుగుతాం తండ్రి. అలాంటి మంచి మహాభాగ్యాన్ని తలొచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రసాదించండి.